గైస్ మీరందరూ ఖచ్చితంగా రావాలా. అక్క వాళ్ళు ఒక షాప్ అయితే ఓపెన్ చేస్తారు అనమాట. అందరు ఖచ్చితంగా రావాలా. అండ్ అక్క గాడ్ బ్లెస్ యూ, జల్దీ అచీవ్ కావాలని కోరుకుంటున్నాను. అన్న ఎన్ని సాధించినా కానీ మనతో మాత్రం మామూలు మనిషిలా కలిసిపోతాడు అన్నట్టు. కొన్ని రోజులు అయితే సోనంది కూడా కాలేజ్ అవన్నీ అయిపోతాయి. దాని తర్వాత మళ్ళీ కంబ్యాక్ ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి హారర్ మూవీ అయితే తీస్తున్నాం అనమాట. హారర్ సినిమాలో అందరినీ పెడతా అనమాట. ఆల్మోస్ట్ మెయిన్ లేడీసే దయ్యాలు కదా, జల్దీ అయితే చేస్తాం అనమాట. అక్క అది 100 మెంబర్స్ లా గరీబ్ వాళ్ళు ఉన్నారు అక్క, మీరు గొప్పలు. Queima, queima no queima, queima no queima, queima no queima no And don't forget to subscribe my channel. Hey guys, welcome to the channel Sonam Talkies. సో సోనం టాకీస్లో ఇవాళ సోనం లేదు, ఎందుకంటే కాలేజ్కి వెళ్ళింది. కానీ మేము అయితే ఒక ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నాము. ఎక్కడికంటే మేము వెళ్ళేది ఇమ్రాన్ అన్న దగ్గరికి అన్నట్టు. కలిసి మా ఏదైతే షాప్ ఓపెనింగ్ ఉందో షాప్ ఓపెనింగ్కి ఇమ్రాన్ ఇన్వైట్ చేద్దామని అయితే వెళ్తున్నాము. సో అన్న కాల్ చేసినాము, అన్న ఉన్నా అన్నట్టు రమ్మన్నాడు. సో వెళ్తున్నాము ఇన్విటేషన్ తీసుకొని. ఇమ్రాన్ అన్నకి ఇన్విటేషన్ ఇచ్చి ఇన్వైట్ చేసి, సో అంటే మాకు కూడా ఒక హ్యాపీనెస్ ఉంటుంది అనమాట. అన్న వచ్చిండు షాప్కి ఓపెనింగ్కి అని చెప్పేసి. సో దాని గురించి అని అయితే ఇప్పుడైతే వెళ్తున్నాం అన్న దగ్గరికి. సో గైస్, అన్న అయితే నిన్న చెప్పారు ఓపెనింగ్ అప్పుడైతే రాలేను, తర్వాత వచ్చి కలిసిపోతా అని చెప్పారు. మనకి బెస్ట్ విషెస్ చెప్తామని చెప్పిండ్రు. సో ఇప్పుడైతే మనం ఇమ్రాన్ అన్న దగ్గరికి వెళ్ళి మన షాప్ గురించి చెప్పి ఆల్రెడీ ఫోన్లో చెప్పిన, మళ్ళీ ఇప్పుడు డైరెక్ట్ వెళ్ళి ఒకసారి వెళ్ళి పిలిచేసి వద్దామని చెప్పేసి అన్న దగ్గరికి వెళ్తున్నాము. లాస్ట్ టైం ఇట్లానే సోను కోసం స్వీట్స్ తీసుకెళ్ళినప్పుడు అన్న కలవాలి. సో ఈసారి అయితే కలిసి నాకు తెలిసి అన్న లొకేషన్ పర్సనల్గా కూడా కలిస్తే బాగుంటుంది కదా. నాకు కూడా కొంచెం హెల్త్ బాగాలేదు అన్నాడు. సో అట్లనే కలిసినట్టు కూడా ఉంటుంది, పలకరించినట్టు ఉంటుంది అన్నని చెప్పేసి. చాలా రోజులైంది కలవాక. సో దాని గురించి అయితే వెళ్తున్నాం. ఇక మావాడైతే ఇక కార్లకు పోతే అన్నమాట. ఇక అందరు అడుగుతున్నారు కదా జై జై అని, Few moments later. సో గాయ్స్, ఇప్పుడు మేమైతే ఇమ్రాన్ అన్నని కలిసినాము. అయితే ఇమ్రాన్ అన్న హెల్త్ కొంచెం బాగాలేదు. అండ్ మేము ఇక్కడ ఏంటంటే అన్నతో కలిసి లంచ్ కూడా చేసినాము ఇప్పుడు. కానీ వీడియో తీయలేదు, కంటిన్యూటప్పుడు వీడియో ఎందుకని అన్నని అడగలేదు కాబట్టి తీయలేదు. సో ఇప్పుడైతే వీడియో తీస్తా అని అడిగిన అన్న ఓకే అన్నారు. ఇక్కడ దాకా షాప్ దాకా వెళ్ళొసి వస్తాను లేదు. సో ఇప్పుడు మీరు అందరు ఇమ్రాన్ అన్నని చూడొచ్చు, కాకపోతే మీకు కొంచెం బాగా అనిపిస్తుండొచ్చు. అన్న బాగా సన్నగా అయిపోయిండ్రు, హెల్త్ బాగా డౌన్ అయిపోతుందంట. మేము కూడా అంటే అన్నకి హెల్త్ తొందరగా రికవర్ అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం, మీరందరూ కూడా కోరుకోండి. సో ఇప్పుడైతే అన్న వస్తారు, ఇక్కడ దాకా షాప్ దాకా వెళ్ళేసి వస్తారు. ఇమ్రాన్ అన్న అయితే వచ్చినారు. అన్నకి మేము ఇన్విటేషన్ కార్డ్ ఇస్తున్నాం. ఫస్ట్ ఇన్విటేషన్ కార్డ్ అన్నకి ఇస్తున్నాము. వస్తా. అండ్ కంగ్రాచులేషన్స్, అచీవ్ కావాలా లైఫ్ లో అని మంచి అన్న మనకు ఒక దారి వేసిండు, ఆ దారిలో పోతున్నాం అన్నట్టు. సో అన్న ఇంకా కొంచెం మనల్ని లాగాలా, ఇంకా కొంచెం స్పీడ్గా పోతున్నాం, ఇప్పుడు కొంచెం స్లోగా పోతున్నాం. అయితే అన్న హెల్ప్ అయితే మనకు కావాలా. యాక్చువల్గా సోనంకి ఫేమ్ ఇచ్చింది అన్ననే, అన్న వల్లనే వచ్చింది. సో అందుకే ఫస్ట్ అందరూ మంచిగా ఉండాలా, లైఫ్లో అచీవ్ చేయాలా. మీరు ఇంకా నలుగురికి హెల్ప్ చేయాలని నేను కోరుకుంటున్నా. ఏంటంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల కొంచెం అదైనా, లేకపోతే ఇంకా చేసేటోని. అండ్ గైస్, మన సినిమా కూడా వస్తుంది, దాని గురించి చాలా ప్రెజర్ అయితే ఎక్కువ అయిపోయింది అనమాట నా మీద. వెయిట్ చేస్తున్నాం అన్న నీ సినిమా కోసం అందరం. ఖచ్చితంగా సినిమా గ్రాండ్ సక్సెస్ అవుతుంది. అందరు బ్లెస్సింగ్ ఉండాలా, మీ అందరు బ్లెస్సింగ్ ఉండాలా. ఈ సినిమా ఒక మంచి కాన్సెప్ట్తో తీసిన, డ్రగ్స్ అవేర్నెస్ మీద తీసిన అనమాట. నెక్స్ట్ వచ్చేసి హారర్ మూవీ అయితే తీస్తున్నాం అనమాట. సో దాని స్టోరీ కూడా రాస్తున్నా.
అండ్ గైస్ వీలైనంత వరకు అందరు సపోర్ట్ చేయండి. హారర్ సినిమాలు అందరినీ పెడతా అనమాట. ఆల్మోస్ట్ మెయిన్ లేడీసే దయ్యాలు కదా. అన్న ఎంత ఖుషి అవుతున్నావు. లేడీసే దయాలంటే ఆల్రెడీ వాళ్ళు దయాలే కదా. సో అట్లా ఉందన్నమాట. సో వీలైనంత వరకు అందరికి ఇట్లానే సపోర్ట్ చేస్తున్నాం. అండ్ మంచి అంటే లైక్ ఎట్లా అంటే ఒక మంచి గుడ్ న్యూస్ ఉంది అందరికీ. అంటే ఒక 100 మెంబర్స్ అయితే మంచి గుడ్ న్యూస్ ఉంది. ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ అయింది అంటే ఆ గుడ్ న్యూస్కి ఆ ఫలితం ఏందో నేను మీ అందరికీ చూపిస్తాను. అండ్ నేను ఎంతో అనుకుని ఉన్నా, ఎందుకంటే పైసలు మనం తీసుకోలేం ఓ ప్రేమ తప్ప. ప్రేమ మనం అది చేసుకున్నామంటే ఖచ్చితంగా లైఫ్లో ఏదైనా సాధించగలుగుతాం. సో నాకు పైసల మీద ఇంపార్టెంట్ లేదు. అండ్ ఏంటంటే అందరు ప్రేమ కావాలా. అది ఖచ్చితంగా మీ అందరు హ్యాపీ ఫీల్ అయినట్టు నేను జల్లి అయితే చేస్తాను అనమాట. అక్క అది 100 మెంబర్స్లో గరీబ్ వాళ్ళు ఉన్నారు అక్క. మీరు గొప్పలు. గైస్ మీరందరూ ఖచ్చితంగా రావాలా. అక్క వాళ్ళు ఒక షాప్ అయితే ఓపెన్ చేస్తారు అనమాట. చాలా తక్కువ రేట్లో కూడా ఇద్దాం అనే ఒక ప్లాన్లో ఉన్నారు. సో డేట్ ఎప్పుడు? ఒక 21st ఖచ్చితంగా అందరూ ఏడా ప్లేస్ చెప్పండి. ప్లేస్ ఈసీఆర్లో కమలానగర్ స్ట్రీట్ నెంబర్ 2. సో ఇక్కడ పోస్టర్ అయితే పెడతారు, అది చూసి అందరు ఖచ్చితంగా రావాలా. అండ్ అక్క గాడ్ బ్లెస్ యూ, జల్దీ అచీవ్ కావాలని కోరుకుంటున్నాను. నీ సినిమా కూడా అసలు చాలా పెద్ద సక్సెస్ కావాలి. నువ్వు పెట్టిన దానికి 10 times బడ్జెట్ నీకు రిటర్న్ రావాలి. నువ్వు అనుకున్న ఆశయం నెరవేర్చాలి. 10 times చూస్తే ఖచ్చితంగా అది ఆశయం డెఫినెట్ గా నెరవేరుతుంది అన్న. మంచి వాళ్ళకి ఎప్పుడు మంచిగా జరుగుతుంది. సో అన్నకి ఎప్పుడు సపోర్టివ్ ఉంటుంది. అన్న చాలా సిక్ అయిపోయింది యాక్చువల్ గా. అసలు మాకు చూస్తేనే అర్థమవుతుంది. చూసి షాక్ అయిపోయారు. వీడియోస్ లో కనిపిస్తలేదు కానీ అన్న అసలు చాలా అంటే చాలా సిక్ అయిపోయింది. సినిమాకి అందరూ ఆల్ ది బెస్ట్ చెప్పండి. మనందరు సక్సెస్ తోని మనందరు సపోర్ట్ తో అన్న కూడా సక్సెస్ అయిపోవాలి. ఒక ఏంటది ఒక గిన్నీస్ బుక్ రికార్డ్ అయిపోవాలి. సో థ్యాంక్ యూ సో మచ్ అక్క. జల్దీ మీ షాప్ ఓపెనింగ్ అందరు వస్తారు. అండ్ ఆల్ ద బెస్ట్ గైజ్. ఇది చూసుకోరి. అడ్రస్ ఏడుంది అక్క? దీంట్లో అడ్రస్ ఉందా? అడ్రస్ మళ్ళీ ఒకసారి చెప్పండి. అడ్రస్ వచ్చేసి మన ఈసీఆర్ స్ట్రీట్ నెంబర్ 2 కమలానగర్ ఆపోజిట్ శివాలయం. ఓకే. సో గైజ్ ఖచ్చితంగా అందరు ఏమేమి కావాలా మీరు అందరు ఇక్కడ కొనుక్కోవచ్చు అనమాట. సో ఆన్లైన్ కూడా కొన్ని రోజుల్లో స్టార్ట్ కాబోతుంది. అండ్ గైజ్ వీలైనంత వరకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. షూర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అడగంగానే అన్న పిలిచిండ్రు, మమ్మల్ని కలవడానికి రమ్మన్నారు. అన్నతో పాటు మాకు లంచ్ చేసే ఛాన్స్ కూడా ఇచ్చిండ్రు. సో టైం స్పెండ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అన్న. ఎన్ని సాధించినా కానీ మనతో మాత్రం మామూలు మనిషిలా కలిసిపోతాడు అన్నట్టు. గైస్ యాక్చువల్లీ ఏంటంటే కంటెంట్లు చేస్తుండే, కానీ ఏమైపోయిందంటే ఇప్పుడు కొంతమంది కొన్ని వేరే మ్యూజిక్లు పెట్టేసరికి ఏమైపోయిందంటే అది ఒక రాంగ్గా పోర్ట్రేట్ అయిపోయింది అందరికీ. సో అట్లా చెప్పి మన మీద కేసులు అయితే మధ్యలో రీసెంట్గా చిన్నపిల్లలు కంటెంట్లు అవి ఇవి అని చెప్పి ఆ ఇష్యూ ఎందుకు కావాలా అని చెప్పి కంటెంట్ అయితే ఆపినాం అనమాట. సో కానీ ఆ బాండింగ్ అనేది అట్లనే ఉంది. సో ఇంకా కొన్ని రోజులు అయితే సోనంది కూడా కాలేజ్ అవన్నీ అయిపోతాయి. దాని తర్వాత మళ్ళీ కంబ్యాక్ ఇస్తుంది. వీలైనంత వరకు మా అందరి ఫ్యామిలీ ఎంతమంది అయితే మా పరేషన్ బాయ్స్ అందరిలో ఉన్నారో అందరికి సపోర్ట్ చేయండి. ఎప్పుడు ఇమ్రాన్ అన్న అంటే సపోర్ట్ వీళ్ళందరికీ ఉంటాడు, కానీ ఏంటంటే టైం సిచ్యువేషన్స్ అట్లా డిమాండ్ చేస్తున్నాయి. ఏంటంటే నా ఒక హెల్త్ ఒకటి అండ్ కంటెంట్ బయట తిరగాల, అన్నీ చేయాలా జనాలతో అట్లా అని చెప్పి అందరు కలిసిమెలిసి ఉండలేరు అనమాట. సో వీలైనంత వరకు ఒక టైం వస్తుంది. నా సినిమా ఇవన్నీ అయిపోయిన తర్వాత అందరికి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను. ఫిలిం తీయడంలో, వీడియోస్ తీయడంలో హెల్త్ చూసుకోవాలి, ఫ్యామిలీ చూసుకోవాలి, పేరెంట్స్ చూసుకోవాలి. అన్న పేరెంట్స్ కూడా ఆయననే స్వయంగా చూసుకుంటాడు కాబట్టి అన్ని రకాల టెన్షన్స్ అన్న మీద అయిపోయి అట్లా బర్డన్ ఫీల్ అయిపోతున్నాడు. కొంచెం రిలీఫ్ అవుతున్నాడు. రిలీఫ్ సో మెయిన్ ఏంటంటే గైస్
చాలా పెద్ద స్టెప్ ఏంటంటే కొంచెం అప్పులు ఎక్కువ అయిపోయినాయి అనమాట. సో అది మీ అందరి బ్లెస్సింగ్. సినిమా డెఫినెట్గా ఫ్యాన్స్ అందరు హిట్ చేస్తారు. నీకు అప్పుల దానికంటే డబల్ ట్రిపుల్ నీకు రావాలి నువ్వు అనుకున్న ఆశ డెఫినెట్గాను నేను. థ్యాంక్ యూ అప్పు తీరిపోతే చాలా. చలో గైస్, రైట్, బై థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మా జయగాడు అయితే లక్కీ. ఇమ్రాన్ అన్న జయగాడికి చాక్లెట్ ఇచ్చింది. బాయ్ చాక్లెట్ బాయ్ అన్న. బాయ్ అన్న. బాయ్ చెప్పు. చాక్లెట్ ఎవరిచ్చిర్రు? చాక్లెట్ ఎవరిచ్చిర్రు? మామ, అంకుల్. ఎవరిచ్చి చెప్పు? మామ. చాక్లెట్. సో గైస్, ఇమ్రాన్ అన్న అందరూ అయితే చుట్టుముట్టేసారు. మేమైతే వెళ్ళిపోతున్నాము. పాపం అన్న చాలా టైం ఇచ్చారు మనకి. ఒక దగ్గర 1 hour స్పెండ్ చేసి అంతే, 1 hour ఎక్కువ, 1 hour ఎక్కువ స్పెండ్ చేసి 2 o'clock ఏమో వచ్చినాం. 4 hours వస్తుంది. సో గైస్, ఇది వీడియో. సో అందరు లైక్ కొట్టండి. అందరు అంటే అందరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారని అనుకుంటున్నా. సో బాయ్ గైస్. హ్యాపీ. చాక్లెట్ ఎవరు ఇచ్చారు జైటోకి? చాక్లెట్ మామా, అంకుల్. ఏదైనా నవ్వుతున్నావు? దాన్ని అంకుల్ అని. ఇమ్రాన్ అన్న అంకుల్ చేసింది అప్పుడే. నేను కాదు, బుజ్జిగాడు. సో ఎట్లుంది మిస్టర్? సో ఒకవైపు హ్యాపీగా ఉంది, ఒకవైపు కొంచెం సాడ్ ఉంది. ఏంటంటే కొంచెం హెల్త్ బాగాలేదు కదా, బాగా సిక్ అయిపోయాడు అన్న. పర్సనాలిటీ కంప్లీట్గా డిఫరెంట్ అసలు. పాపం అంటే అన్నీ మేనేజ్ చేసుకోవాలి కదా, ఇటు వీడియోస్ చూసుకోవాలి, అటు ఇంట్లో చూసుకోవాలి, సినిమా షూటింగ్ చూసుకోవాలి, కంటెంట్ ఆలోచించాలి, వీడియో తీపియాలి, మళ్ళా అన్ని రకాలుగా ఉంటాయి కదా, అన్ని రకాల ప్రెషర్స్ ఉంటాయి. సో అట్లా చూడండి గైస్, మామూలుగా నేను జాబ్ చేసేటప్పుడు జాబ్ చేయాలి, ఇంట్లో చూసుకోవాలి, వంట చేసుకోవాలి, ఇవన్నీ అట్లా మేనేజ్ చేయాలంటేనే పిచ్చెక్కిపోయేది. ఇప్పుడు చూసుకోవాలి కదా, మొత్తం ఇంకా అన్ని రకాలుగా చూసుకోవాలి. హోల్ అండ్ సోల్ అయిననే కాబట్టి ఇంకా చూసుకోవాలి, ఉండాలి, గైడ్ చేయాలి కాబట్టి అది కొంచెం ఇబ్బంది అన్నమాట. అందులో మళ్ళీ హెల్త్ బాగాలేనప్పుడు ఇవన్నీ చూసుకోవాలి, చేయాలంటే కొంచెం ఇబ్బంది. సీట్ బెల్ట్ పెట్టేస్తా. అట్లా మా జయగాడు బాగా అల్లరి చేసిండు గాయస్, అందుకే నేను వీడిని తీసుకోవట్లే. నేను ఎక్కడికి మొత్తం చాలా అంటే చాలా అల్లరి చేసిండు అసలు. మట్టిలో కూర్చొని ఇట్లా. సో అది మొత్తానికైతే ఇమ్రాన్ అన్నకి ఇన్విటేషన్ అయితే ఇచ్చేసినాము. సో అన్న కూడా మంచిగా అంటే షాప్ మంచిగా డెవలప్ అవ్వాలి అది ఇది అని చెప్పిండు. సో అట్లనే అన్న తీసే సినిమా కూడా ఎస్ చాలా హ్యాపీగా అనిపించింది. అన్న తీసే సినిమా కూడా మంచి హిట్ అయిపోయి అన్నకి మంచిగా ఇన్కమ్ వచ్చి అన్న ఇంకా దాంతో ఇంకా వేరే 10 మందికి ఒక 10 రకాలుగా చేస్తా అన్నాడు. సో ఆ స్టేజ్కి అన్న వెళ్ళిపోయి సో అందరు హ్యాపీగా ఉండాలని మనం కూడా కోరుకుందాము. సో మన పరేషాన్ టీమ్ ఫ్యామిలీ, మన అంటే ఫ్యాన్ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో అందరు కూడా జస్ట్ అంటే ప్రే చేయండి ఇమ్రాన్ అన్నకి, అంటే మంచిగా హెల్త్ అంతా ఫుల్ సెట్ అయిపోయి మళ్ళీ పాత ఇమ్రాన్ అన్న గెట్ బ్యాక్ కావాలి అంటే హెల్త్ పరంగా. సో అది నేను కోరుకునేది అండ్ ఫ్యాన్స్ తరపున కోరుకునేది కూడా అదే. సో మొత్తానికి అయితే ఫైనల్లీ ఇమ్రాన్ అన్న మా కోసం టైం ఇచ్చిండు. చాలా థ్యాంక్స్ అన్న, మా కోసం టైం ఇచ్చి అంటే మా ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. చలో బాయ్ గైస్.